హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో అయితే టమోటా రైస్ రైతా అయితే చేశానండి. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుండింది. రైస్ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం అయితే చెక్క, లవంగాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు అయితే తీసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు, పసుపు, దాని తర్వాత బాగా పండిన టమాటాలు అయితే తీసుకున్నానండి 4 దాకా. చాలా బాగుండింది. ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే ఫస్ట్గా ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలండి. రైస్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే బాగా ఆయిల్ అయితే హీట్ అయిపోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు అయితే వేసుకుంటున్నాను. దాని తర్వాత లవంగాలు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత చెక్క కూడా వేసుకున్నాను. ఈ స్పైసెస్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి, మరీ ఎక్కువ ఏం అవసరం లేదు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఎర్రగడ్డ కూడా వేసుకున్నానండి. ఇవైతే బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్నాను. ఇలా బాగా వేగిపోవాలండి ఎర్రగడ్డ అయితే, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి. ఇప్పుడైతే కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడైతే 2 టేబుల్ స్పూన్స్ అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకున్నానండి. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాస్ అయితే దాంట్లో వేసుకుంటున్నాను. ఇలా బాగా పండిన టమాటాలు తీసుకుంటే రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడైతే రా సాల్ట్ వేసుకుంటున్నాను. టమోటా బాగా ఉడుకుతుంది, అందుకనే రా సాల్ట్ వేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇప్పుడైతే బాగా టమోటా అయితే వేగిపోయింది, ఆయిల్ అయితే బయటకు వచ్చేసింది. ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నానండి. కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నానండి. దీని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే కారం పొడి 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. మీ కారానికి తగినట్టు మీరు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాము, అలాగా అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి మీ కారానికి సరిపడినంత కారం తీసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడైతే గరం మసాలా యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో. గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం ముందుగా రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదా, అదైతే వీడియో తీయలేదు, అన్నం చేసేది అందరికీ తెలుసు కాబట్టి ఇలా పొడి పొడిగా ఉడికించుకోవాలి. ఆ రైస్ మొత్తం దీంట్లో వేసేయాలండి. ఏమి కూరలు లేనప్పుడు ఈ టమోటా రైస్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇదైతే బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే అన్నం అయితే అలాగే ఉండిపోతుంది. ఈ మసాలాలో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాగైతే వస్తుంది చూడండి.
ఇప్పుడైతే లాస్ట్‌లో గార్నిష్ కోసం కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే రైతా ప్రిపేర్ చేసుకుందాం మనం. దీంట్లో ఫస్ట్‌గా సాల్ట్ వేసుకుంటున్నాను. దాని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. పచ్చిమిర్చి అవన్నీ వేసుకుంటారు. కానీ మేము అవేం వేసుకోమండి. మేమైతే ఇలాగే తయారు చేసుకుంటాము. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను. ఇంతే అండి. సింపుల్‌గా మేమైతే రైతా ఇలా చేసుకుంటాము. ఇప్పుడైతే ఇక్కడ సర్వ్ చేసుకుంటున్నానండి ప్లేట్‌లోకి. చాలా అంటే చాలా బాగా వచ్చింది రెసిపీ. ఇంతే అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.